తిరుపతి లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంలో అధికార ప్రతిపక్ష గోడీ మీడియా అలాగే ప్రతిపక్షానికి సంబంధించిన మీడియా నానా రాదాంతాలు చేస్తూ ఉన్నాయి. జంతు కొవ్వు కొలిచిందా ఇంకొక కొవ్వు కొలిచిందా అనేది పక్కన పెడితే నెయ్యిలో కల్తీ జరిగింది అనేది మాత్రం వాస్తవం. దోషులు ఎవరైనా సరే శిక్ష అర్హులని చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఏదో హిందువుల భక్తుల సనాతనవాదుల అభిప్రాయాలు సెంటిమెంట్లు దెబ్బతిన్నాయి అని చెప్తా ఉన్నారు. అరే ఈ ఒక్కదానికే హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్తా ఉన్నావు. దీనికన్నా ముందు కాశీలో వారణాసి ఘాటుని మణికర్ణిక ఘాటుని పగలగొట్టేసి అక్కడ అహల్య బాయ్ విగ్రహాన్ని కూలగొట్టేసి ఆ క్యారిడార్లని అందరినీ మణికర్ణిక ఘాట్ని ఇవన్నీ నామరూపం లేకుండా చేసి సాక్షాత్తు శంకరాచార్యులు ఆది శంకరాచార్యులు నిర్మించిన ఒక జ్యోతిర్మరం పీఠం యొక్క అధిపతిని అవమానిస్తే అధికార ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన హిందూ సాంప్రదాయాలు అవలంబించే రాజకీయ పార్టీలు ఒక్కసారి కూడా నోరెత్తలా. అయ్యో ఇది తప్పు, సాక్షాత్తుడు శివుడు నివసించే ప్రాంతంలో మీరు ఈ విధంగా కొలగొడుతున్నారో పగలగొడతా ఉన్నారో, అడ్డు చెప్పిన పీఠాధిపతిని మీరు అవమానించారో, జుట్టుపట్టుకు లాగారు వేదాలు చదువుకునే పిల్లల్ని అని ఆ రోజు వీళ్ళెవరో మాట్లాడలా. ఇప్పుడు రాజకీయ లబ్ధి పొందడం కోసం వాళ్ళు వీళ్ళు లడ్డు 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 అని చెప్తా ఉన్నారు. కరెక్టే, ఏదైనా ఇది సిట్టు చేసింది నేరారోపణ అభియోగ పత్రము. ఎవరైనా దీనికి సంబంధించి తేలే వరకు తేలిన తర్వాత అయినా సరే శిక్ష ఉంటుంది. ఈ దోషులను కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇందులో ప్రధానంగా తాను 2019-24 మధ్య అధికారంలో ఉన్న టీటీడీ బోర్డు చైర్మన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నైతిక బాధ్యత వహించి ముక్కు నేలకు రాసి ఆంధ్రప్రదేశ్లో భక్తులకి క్షమాపణ కోరాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని నేర నిరూపణ అయ్యే వరకు వాళ్ళ పార్టీ నుంచి బహిష్కరించాల్సిందిగా సూచిస్తా ఉన్నాం.